హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు SAP FSC తెలుగు ఛానల్. లాస్ట్ వీడియోలో మనం శాంపిల్ డాక్యుమెంట్స్ అంటే ఏంటో తెలుసుకున్నాం. ఈ వీడియోలో డాక్యుమెంట్ పార్కింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఈ డాక్యుమెంట్ పార్కింగ్ అనేది దేనికి యూస్ చేస్తారంటే, ఎండ్ యూజర్ అనేవాడికి ఒక ట్రాన్సాక్షన్కి సంబంధించి పోస్ట్ చేయడానికి అథారిటీ లేనప్పుడు ఆ పర్టికులర్ ఎండ్ యూజర్ అనేవాడు డెబిట్ అండ్ క్రెడిట్ లైన్ ఐటమ్స్ని ఎంటర్ చేసి డాక్యుమెంట్ని పార్క్ చేస్తాడు. చేసిన తర్వాత సీనియర్ మేనేజర్కి ఒక మెసేజ్ పెడతాడనమాట, ప్లీజ్ రివ్యూ ది డాక్యుమెంట్ అని. సో ఆ డాక్యుమెంట్ని రివ్యూ చేసి నాకు పర్మిషన్ ఉండి పోస్ట్ చేయడానికి అని. సో ఆ సీనియర్ మేనేజర్ అనేవాడు ఆ డాక్యుమెంట్ని రివ్యూ చేసి ఏమైనా చేంజెస్ చేయాల్సి వస్తే ఆ సంబంధించిన చేంజెస్ గురించి పర్టికులర్ ఎండ్ యూజర్కి మెసేజ్ చేస్తారనమాట. సో బేసింగ్ ఆన్ దట్ దానికి సంబంధించిన చేంజెస్ చేసి డాక్యుమెంట్ని పోస్ట్ చేస్తాడు ఎండ్ యూజర్. సో ఆ ప్రాసెస్ని మనం ఇప్పుడు చూద్దాం. సో యాక్చువల్లీ మనం డాక్యుమెంట్ని పార్క్ చేయడానికి ఇక్కడ రెండు రకాల టీ కోడ్స్ వాడతాం. ఒకటి FB50 ద్వారా చేయొచ్చు, ఇంకోటి F-65 ద్వారా కూడా చేయొచ్చు. అది ఎలాగో చూద్దాం. సో మనం ఈజీ యాక్సెస్ పాత్రలోంచి వెళ్ళాలి అంటే అకౌంటింగ్ నుంచి వెళ్తాం. ఫినాన్షియల్ అకౌంటింగ్, జనరల్ లెడ్జర్, పోస్టింగ్స్, FB50, ఎంటర్ GL అకౌంట్ డాక్యుమెంట్. సో ఇక్కడ డాక్యుమెంట్ డేట్ ఇస్తాం, F4 F2. సో రిఫరెన్స్ ఆ డాక్యుమెంట్ ఏమైనా ఇవ్వాలంటే ఇవ్వచ్చు. అండ్ ఇక్కడ GL అకౌంట్ నెంబర్ ఇస్తాం. సో నేను శాలరీ అకౌంట్ పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో శాలరీ అకౌంట్ సంబంధించి అకౌంట్ నెంబర్ 5 lakhs. సో ఇది డెబిట్ ఎంట్రీయా క్రెడిట్ ఎంట్రీయా? డెబిట్ ఎంట్రీ. అమౌంట్ 10 లక్షలు. సో నెక్స్ట్ 16.03.2017 అండ్ టెక్స్ట్ శాలరీ పెయిడ్. అలాగే ఇక్కడ 2 lakhs బ్యాంక్ అకౌంట్. క్రెడిట్ ఎంట్రీ 10 lakhs. salary paid. సో ఇక్కడ ఇది చేసాక బిజినెస్ ఏరియా అవ్వాలి. సో ఇప్పుడు ఇక్కడ పార్క్ అని ఉంది కదా, అది లేదంటే F8 క్లిక్ చేసి మనం డాక్యుమెంట్ పార్క్ చేస్తాం. F8. సో సారీ, ఇది వేరే కంపెనీలో చేశాను, పోలో కంపెనీలో చేద్దాం. సో ఇక్కడ కంపెనీ కోడ్ మార్చాలి అంటే మనం ఈ కంపెనీ కోడ్ని క్లిక్ చేస్తాం. ఓకే, ఇక్కడ పోలోని ఇద్దాం. ఓకే, ఇక్కడ పోలోని ఇచ్చాం. ఇప్పుడు మన డేట్ 5 lakhs. డెబిట్ ఎంట్రీ. శాలరీ పెయిడ్. సేమ్ పెట్టేద్దాం. ఇక్కడ శాలరీ పెయిడ్ 16. ఓకే, క్రెడిట్ ఎంట్రీ 2 lakhs. అండ్ బిజినెస్ ఏరియా PLH. ఓకే,
సో ఇక్కడ ఈ డాక్యుమెంట్ పార్క్ నొక్కుతాం. డాక్యుమెంట్ 15 పోలోవర్స్ పార్క్. సో ఈ డాక్యుమెంట్ పార్క్ ఏం చేస్తామంటే సిస్టమ్స్లోకి వెళ్తాం, షార్ట్ మెసేజ్ని కొడతాం. సో ఈ డాక్యుమెంట్ సంబంధించి మెసేజ్ పెట్టడానికి మనకి ఒక ఫామ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ టైటిల్ ఇస్తాం, డాక్యుమెంట్ రివ్యూ అని చెప్పి డాక్యుమెంట్ నెంబర్ ఇస్తాం, ప్లీజ్ రివ్యూ ది డాక్యుమెంట్ అని. అండ్ ఇక్కడ మెసేజ్ పర్టికులర్ డిపార్ట్మెంట్ సంబంధించి టు ది మేనేజర్ అని చెప్పి ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ సంబంధించి మెన్షన్ చేసి మనం ఇన్ఫర్మేషన్ని షేర్ చేసి ఆ పర్టికులర్ సీనియర్ మేనేజర్కి మెసేజ్ పెడతాం అనమాట. ఈ మెసేజ్ అయ్యాక అతని నుంచి మనకి రిప్లై వచ్చాక మనం ఫర్దర్ స్టెప్స్ చేస్తాం అనమాట. అది అలాగే చూద్దాం. సో మెసేజ్ మనకు వచ్చాక నెక్స్ట్ FBV0/. సో ఇక్కడ డాక్యుమెంట్ నెంబర్ 15 సంబంధించి చూపిస్తుంది, పోస్ట్ పార్క్డ్ డాక్యుమెంట్స్. సో లిస్ట్ చూద్దాం. సో డాక్యుమెంట్ 15 అనేది మాత్రమే పార్క్ అనేది చెప్తుంది. సో దీన్ని డబుల్ క్లిక్ చేద్దాం. ఓకే, సో ఈ డబుల్ క్లిక్ చేసాక ఏమవుతుందంటే దీంట్లో ఒకవేళ మనకి మేనేజ్మెంట్ మనీ చేంజ్ చేయమని పెట్టింది అనుకోండి, ఇక్కడ మనీ చేంజ్ చేయొచ్చు అనమాట. ఈ డాక్యుమెంట్కి సంబంధించి మనకి మనీ చేంజ్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంది. మనీ చేంజ్ చేయొచ్చు, లేదా పర్టికులర్ GL అకౌంట్ మార్చచ్చు, ఏదైనా చేయొచ్చు. సో మనకి డాక్యుమెంట్ ఓకే కాబట్టి మనం పోస్ట్ చేస్తాం. సో ఇక్కడ పోస్ట్ డాక్యుమెంట్ 50 was posted in company code polo. ఓకే, ఇది ఒక ప్రాసెస్. సో సేమ్ ఈ డాక్యుమెంట్ పార్కింగ్ని మనం F-65 ద్వారా కూడా చేయొచ్చు. అది అలాగే చూద్దాం. సో నావిగేషన్ అని వెళ్దాం, అకౌంటింగ్, ఫినాన్షియల్ అకౌంటింగ్, జనరల్ లెడ్జర్, పోస్టింగ్స్, డాక్యుమెంట్, జనరల్ డాక్యుమెంట్ పార్కింగ్. సో ఇక్కడ కూడా మనం డేట్ ఇస్తాం, F4 F2 పోస్ట్ చేయబోయేది. సో రెఫరెన్స్ రివ్యూ ది డాక్యుమెంట్ అని ఇద్దాం. డాక్ అండ్ ఇక్కడ డాక్యుమెంట్ నెంబర్, సారీ అకౌంట్ నెంబర్, ఎంటర్, అమౌంట్ 25 lakhs, 25,000 lakhs. ఓకే, టెక్స్ట్ సాలరీ పే, పోస్ట్కి 50, అకౌంట్ 2 lakhs, ఎంటర్, ప్లస్ డాక్యుమెంట్ పార్క్ డాక్యుమెంట్. సో డాక్యుమెంట్ 16 పోలోవర్స్ పార్క్డ్. సేమ్ ఇక్కడ మళ్ళీ సిస్టమ్స్లోకి వెళ్తాం, షార్ట్ మెసేజ్ అంటాం. సేమ్ ఏ మేనేజ్మెంట్కి సంబంధించి మనం ఈ డాక్యుమెంట్ని పార్క్ చేసామో ఆ పర్టికులర్ మేనేజర్కి మనం మెసేజ్ పెడతాం. సో డాక్యుమెంట్ని రివ్యూ చేసి ఏమైనా చేంజెస్ ఉంటే చెప్పండి, చేస్తాను, అండ్ పర్మిషన్ ఇవ్వండి డాక్యుమెంట్ని పోస్ట్ చేయడానికి అని. సో ఈ ప్రాసెస్ అంతా అయ్యాక మళ్ళీ సేమ్ FBV0, సారీ /FBV0. ఓకే, సో డాక్యుమెంట్ లిస్ట్. సో ఆ డాక్యుమెంట్ లిస్ట్ అని కొట్టచ్చు, లేదా డాక్యుమెంట్ నెంబర్ ఎంటర్ కొడితే మనకి డైరెక్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇలా చేసాక మనం డాక్యుమెంట్ని పోస్ట్ చేస్తాం అనమాట. సో ఏదైనా చేంజెస్ చేయాలి అనుకుంటే పర్టికులర్ లైన్ ఐటమ్ మీద క్లిక్ చేస్తాం. పర్టికులర్ లైన్ ఐటమ్ మీద క్లిక్ చేస్తే ఆ లైన్ ఐటమ్కి సంబంధించిన స్క్రీన్ మనకు ఓపెన్ అవుతుంది. దాంట్లో ఏమైనా చేంజెస్ చేయొచ్చు. లేదు, ఎంటర్ కొడతాం, సేవ్ కొడతాం, వాల్యూ డేట్ అడుగుతుంది, F4 F2. ఓకే, సో సేవ్ కొట్టాను. డాక్యుమెంట్ 16 was posted in company code polo. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ డాక్యుమెంట్ పార్కింగ్ అంటే ఏంటో. నెక్స్ట్ వీడియోలో
మంత్ ఎండ్ ప్రావిజన్స్ గురించి తెలుసుకుందాం. సో నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.